నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సీఎం అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠ, నేడు స్పష్టత వస్తుందన్న మల్లికార్జున్ ఖర్గే. ఢిల్లీలో పావులు కదుపుతున్న రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్లు, డీకే శివకుమార్తో భేటీ అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి. కోస్తాంధ్ర తీరానికి సమాంతరంగా మిగ్జామ్ తుపాను, కాసేపట్లో బాపట్ల సమీపంలో తీరం దాటే అవకాశం. రాష్ట్రంపైన మిగ్జామ్ తుపాను ప్రభావం, కలెక్టర్లతో విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి సమీక్ష. తుపాను ప్రభావం నుంచి కాస్త తేరుకున్న చెన్నై, ఎయిర్పోర్ట్లో రాకపోకల పునరుద్ధరణ. దక్షిణ గాజాలో వైమానిక దాడులను విస్తరించిన ఇజ్రాయెల్, వేలాదిగా సురక్షిత ప్రాంతాలకు పాలస్తీనియుల పరుగులు. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై సాయంత్రం స్పష్టత రానుంది. ఇవాళ తేలుస్తామని ఇప్పటికే ఖర్గే ప్రకటించారు. మరోవైపు డీకే శివకుమార్తో ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీ పరిణామాలను మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ నీలిమ. కొద్దిసేపటి క్రితం పార్టీ ఎంపీ ప్రస్తుతం నల్గొండ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డీకే శివకుమార్ ఏఐసీసీ పరిశీలకుడుగా తెలంగాణలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అభ్యర్థులకు సంబంధించినటువంటి విషయంలో ఖరారు చేసేటువంటి బాధ్యతలు వ్యవహరిస్తున్నటువంటి డీకే శివకుమార్తో భేటీ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి ఎంపిక, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మంత్రివర్గ కూర్పుకు సంబంధించినటువంటి వ్యవహారంలో సీఎల్పీ నిర్ణయం తీసుకుంది. నిన్న ఉదయం భేటీ అయినటువంటి సీఎల్పీ, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ భేటీ సీఎల్పీ నేతగా ఎవరిని ఎన్నుకోవాలనేటువంటి విషయంపైన చర్చించి ఏకవాక్య తీర్మానంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయానికి వదిలేసింది. ఏకవాక్య తీర్మానంగా పార్టీ జాతీయ అధ్యక్షుడి నిర్ణయం మేరకు ఈ నిర్ణయాన్ని ఆయన నిర్ణయానికి వదిలేస్తున్నట్లుగా ఇప్పటికే వెల్లడించింది. ఆ తర్వాత పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు, అదేవిధంగా ప్రస్తుత సీఎల్పీ లీడర్గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క, పార్టీకి సంబంధించి ప్రస్తుతం పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీలు మొత్తం వ్యవహారాన్ని, ఎన్నికలను పూర్తి స్థాయిలో సమర్థవంతంగా నిర్వహించినటువంటి రేవంత్ రెడ్డి, ఆయనతో పాటుగా ఎంపికైనటువంటి ఎమ్మెల్యేలు, సీనియర్లు, జూనియర్లు అందరితో విడివిడిగా డీకే శివకుమార్, ఆయనతో పాటు ఏఐసీసీ పరిశీలకులుగా ఉన్నటువంటి ముగ్గురు కూడా పూర్తి స్థాయిలో చర్చలు జరిపారు. ఆ తర్వాత డీకే శివకుమార్ నిన్న రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఢిల్లీకి రీచ్ అయ్యారు. ఢిల్లీకి వచ్చే ముందే తెలంగాణలో జరిగినటువంటి పరిణామాలు, సీఎల్పీ భేటీలో జరిగినటువంటి పరిణామాలు, సీఎల్పీ భేటీ తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్యేల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలు, వీటన్నిటినీ డీకే శివకుమార్ ఇప్పటికే అధిష్టానం సంబంధించినటువంటి పెద్దలు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, వారితో పాటుగా సీనియర్ నాయకులుగా అగ్రనేతలుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలకు, వీరితో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సంస్థాగత వ్యవహారాల పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా పూర్తి స్థాయిలో వివరించి ఇప్పటికే నిర్ణయం తీసుకోవాలని, తగిన నిర్ణయం తీసుకొని ఆలస్యం చేయకుండా పూర్తి స్థాయిలో దీన్ని అమల్లోకి తీసుకురావాలని చెప్పి పార్టీ సాంప్రదాయము, పార్టీ రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి విధానం ప్రకారం సీఎల్పీ భేటీ అయ్యి నేతను ఎన్నుకోవటము, లేదు నేతను ఎన్నుకునే విషయంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే జాతీయ అధ్యక్షుడికి ఆ నిర్ణయాన్ని కట్టబెట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఆ ఆనవాయితీ ప్రకారమే నిన్న జరిగినటువంటి సీఎల్పీ భేటీకి సంబంధించి పూర్తి స్థాయి నిర్ణయం తీసుకునేటువంటి బాధ్యత ఏఐసీసీ అధ్యక్షుడిదే అనేటువంటి ఏకవాక్య తీర్మానాన్ని చేసి పంపించను. ఆ తర్వాత సీఎల్పీ నేతగా ఎవరిని ఎన్నుకోవాలనేటువంటి విషయంపైన పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు తమ తమ అభిప్రాయాలను వెల్లడించడం జరిగింది. ఆ వెల్లడించినటువంటి అభిప్రాయాలు, అదే సందర్భంలో ఇతర విషయాలన్నిటిపైన డీకే శివకుమార్ కాంగ్రెస్ పెద్దలకు ఇప్పటికే వివరించిన సందర్భం ఉంది. వివరించిన తర్వాతనే రాత్రి కూడా కొంతమంది సీనియర్ నేతలకు డీకే శివకుమార్ ఢిల్లీ రీచ్ అయిన తర్వాత వ్యక్తిగతంగా కలిసి కొంత సమాచారాన్ని అందించినట్లుగా తెలుస్తూ ఉంది. సో ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం, లేదంటే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసం 10 రాజాజీ మార్గులో అయినా భేటీ జరగబోతోంది. సీనియర్ నేతలు, ముఖ్యంగా పార్టీకి సంబంధించి తెలంగాణ బాధ్యుడిగా వ్యవహరిస్తున్నటువంటి మాణిక్రావు ఠాకరే, ఆయనతో పాటుగా డీకే శివకుమార్, ఇరువురు కూడా తొలుత పార్టీ అధ్యక్షుడు
మల్లికార్జున్ ఖర్గేతో భేటీ అవుతారు. ఆ తర్వాత మల్లికార్జున్ ఖర్గే మిగిలినటువంటి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అగ్రనేతలుగా ఉన్నటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మిగిలినటువంటి నేతల అభిప్రాయం తీసుకున్న తర్వాత సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి ఆచారం ప్రకారం పార్టీ జాతీయ అధ్యక్షుడే సిఎల్పి నేతను ఎంపిక చేసి సీల్డ్ కవర్లో పంపిస్తున్నారు. పంపించిన తర్వాత డీకే శివకుమార్ ఏఐసిసి పరిశీలకుడుగా డీకే శివకుమార్ ఈ నిర్ణయాన్ని ఏదైతే పార్టీ జాతీయ అధ్యక్షుడు నిర్ణయం ఉంటుందో ఆ నిర్ణయాన్ని తీసుకొచ్చి సిఎల్పి భేటీలో అందరు ఎమ్మెల్యేలకు, సీనియర్ నేతలకు వివరించిన తర్వాత పార్టీ నేతగా ఎవరిని ఎన్నుకున్నారు, పార్టీ నేతగా ఎవరిని ఎంపిక చేశారు, ఎవరెవరికి ఎటువంటి బాధ్యతలు ఇస్తున్నారు అనేటువంటి విషయాలన్నిటిపైన పూర్తి స్థాయి సమాచారాన్ని బయటికి వెల్లడించబోతున్నారు. అయితే ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి మొత్తం వ్యవహారంలో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేయడము, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క, మిగిలినటువంటి సీనియర్ మంత్రులు జిల్లాల వారీగా సామాజిక సమీకరణాల వారీగా మంత్రులుగా బాధ్యతలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ ఎవరెవరికి మంత్రి బాధ్యతలు ఇవ్వాలి, ఏ పోర్ట్ఫోలియోలు ఇవ్వాలి అనేటువంటి విషయం వాస్తవానికైతే ముఖ్యమంత్రి తన నిర్ణయం మేరకు వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ పెద్దల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందనేటువంటి వాళ్ళ పార్టీ రాజ్యాంగానికి అనుగుణంగానే ఈ వ్యవహారం పైన కూడా డీకే శివకుమార్ పూర్తి స్థాయిలో చర్చించి ఒకేసారి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు ఎంతమంది, దాంతోపాటు మంత్రులుగా ఎవరెవరిని తీసుకోవాలి, వారికి ఎటువంటి బాధ్యతలు అప్పచెప్పాలి, ఏ పోర్ట్ఫోలియోలు ఇవ్వాలనేటువంటి విషయాలన్నిటిపైన కూడా డీకే శివకుమారే పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకొని హైదరాబాద్ పయనమవుతారనేది ఏఐసిసి వర్గాలు ఇప్పుడు వెల్లడిస్తున్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే ఎంపీ నల్గొండ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూ ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి డీకే శివకుమార్తో భేటీ అయ్యారు. డీకే శివకుమార్ తమ్ముడు ఎంపీగా ఉన్నారు. ఆయన నివాసంలోనే ఇరువురు భేటీ కొనసాగుతోంది. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడానికే తాను ఢిల్లీ వచ్చానని, తొలుత స్పీకర్ను కలిసి ఆ తర్వాత తన రాజీనామా పైన నిర్ణయం తీసుకుంటానని ఒక సభలో ప్రాతినిధ్యం వహిస్తూ మరొక సభకు ఎన్నికైన తర్వాత 15 రోజుల సమయం ఉంటుంది. ఆ 15 రోజుల సమయంలో ఏదో ఒక సభకు రాజీనామా చేయాల్సి ఉంటుంది కాబట్టి అందుకు అనుగుణంగా తాను స్పీకర్ను కలిసి వాస్తవానికి ఈరోజు లోక్సభలో ఒక కీలకమైనటువంటి కమిటీకి సంబంధించిన నివేదిక ఈరోజు లోక్సభ ముందుకు రాబోతోంది. లోక్సభ ఎథిక్స్ కమిటీ నివేదిక ఈరోజు లోక్సభ ముందుకు తీసుకురాబోతున్నారు, లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు. లోక్సభ ఎథిక్స్ కమిటీకి కీలకమైనటువంటి సభ్యుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటి వరకు ఉన్నారు కాబట్టి ఇటీవల జరిగినటువంటి కొన్ని పరిణామాలు టీఎంసీ ఎంపీ మహువా మైత్రా విషయంలో ఎథిక్స్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యతిరేకించారు. అందుకు సంబంధించినటువంటి నివేదికను కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంటు ముందు పెట్టడానికి, తాము ఈ నివేదికను వ్యతిరేకిస్తున్నామనేటువంటి వాయిస్ని రేజ్ చేయడానికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంటుకు హాజరు కావాల్సి ఉంది. కాబట్టి ఆ భేటీ తర్వాత అంటే పార్లమెంటు సమావేశాల్లో ఈరోజు అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత అటు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో భేటీ తర్వాత తిరిగి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన రాజీనామాకు సంబంధించిన విషయంపైన చర్చించి ఆ తర్వాత తాను రాజీనామా సమర్పించడానికి ఢిల్లీ వచ్చినట్లుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే డీకే శివకుమార్ను కలిసిన విషయంలో కూడా ఇప్పటికిప్పుడు రాజీనామా చేయాలా, 15 రోజుల సమయం ఉంది కాబట్టి 15 రోజుల తర్వాత రాజీనామా చేయాలనేటువంటి విషయం పైన, అదే సందర్భంలో తెలంగాణలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, సిఎల్పి భేటీలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, సిఎల్పి భేటీ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా డీకే శివకుమార్తో భేటీ అయ్యారు. ఆ తర్వాత వచ్చినటువంటి పరిణామాలు, రకరకాల వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఇరువురు భేటీ ప్రస్తుతం కొనసాగుతుంది. ఇరువురు కలిసే ఏఐసిసి కార్యాలయానికో లేదా మల్లికార్జున్ ఖర్గే నివాసానికి వెళ్ళడానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. మధ్యాహ్నం 1 గంటకు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో జరిగేటువంటి భేటీలో తెలంగాణ పరిణామాలపైన కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజు మధ్యాహ్నం తర్వాత నిర్ణయం వెల్లడించడానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. ఏఐసిసి సాంప్రదాయం ప్రకారం సిఎల్పి భేటీలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పార్టీ అధ్యక్షుడికి వివరించడము, పార్టీ అధ్యక్షుడి నిర్ణయాన్ని తిరిగి సిఎల్పిలో ప్రవేశపెట్టిన తర్వాత సిఎల్పి ఆమోదం పొంది ఏకగ్రీవంగా ఆమోదం పొందిన తర్వాతనే సిఎల్పిలో తీసుకున్నటువంటి తీర్మానం ప్రకారమే తర్వాత తదుపరి మీడియాకి, రాష్ట్ర ప్రజలకు వివరించడానికి అవకాశం ఉంటుంది. ఆ మేరకే ప్రస్తుతం జరుగుతున్నటువంటి వ్యవహారం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయం ప్రకారం, కాంగ్రెస్ పార్టీ లిఖించుకున్నటువంటి రాజ్యాంగం ప్రకారమే కొనసాగుతుంది తప్ప ఎటువంటి ఉత్కంఠత లేదు, తాము ఎటువంటి కొత్త విషయాలను ఇక్కడ గమనించట్లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఇది వాస్తవానికి ఎన్నికలు జరిగినటువంటి ప్రతి రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితే. సిఎల్పి నేత ఎంపిక వరకు కొంత తర్జన భర్జనలు ఉన్నప్పటికీ పార్టీ నిర్ణయమే శిరోధార్యం కాబట్టి అందుకు అనుగుణంగానే ప్రతి
నాయకుడు నడుచుకుంటారని ఇప్పటికే ఆ విషయాన్ని పార్టీ నిర్ణయం ప్రకారం పార్టీ జాతీయ అధ్యక్షుడి నిర్ణయానికి అనుగుణంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని డీకే శివకుమార్ ఇప్పటికే ఎమ్మెల్యేలందరికీ స్పష్టంగా చెప్పిన మీదట ఆ విషయాన్ని తిరిగి పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏ నిర్ణయం అయితే ప్రకటిస్తారో ఆ నిర్ణయాన్ని ఎమ్మెల్యేలందరికీ వివరించిన తర్వాతనే ఎమ్మెల్యేలంతా సిఎల్పిలో తీర్మానం చేసిన తర్వాత తుది నిర్ణయాన్ని ఈరోజు సాయంత్రం వరకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించబోతోంది. నీలిమ. మిగ్జాం తుపాను మరికొన్ని గంటల్లో తీరం దాటనుంది. కోస్తాంధ్ర తీరానికి సమాంతరంగానే కదులుతున్న మిగ్జాం బాపట్లకు సమీపంలో తీరాన్ని దాటనుంది. తీవ్ర తుపానులో కొంత భాగం సముద్రంలో ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. తీవ్ర తుపానులో మరికొంత భాగం భూమిపై ఉన్నట్లు తెలిపింది. తీరానికి అత్యంత దగ్గరగా తీవ్ర తుపాను కదులుతోందన్న ఐఎండీ తుపాను కేంద్రకంలోని మేఘాలు భూభాగంపై ఉన్నట్లు వెల్లడించింది. గడిచిన 6 గంటలుగా గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా తీవ్ర తుపాను కదులుతోందని చెప్పింది. కావలి తీరానికి 40 కిలోమీటర్లు, బాపట్లకు 80 కిలోమీటర్ల దూరంలో తీవ్ర తుపాను ఉంది. ప్రస్తుతం తీర ప్రాంతంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. మిగ్జాం తుపాను ప్రభావంతో విజయవాడ నగరంలో భారీ వర్షం కురిసింది. నిన్నటి నుంచి చెదురుమదురుగా చినుకులు పడినా రాత్రి నుంచి ఉదయం వరకు భారీగా వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లు నీట మునిగాయి. నిర్మలా కాన్వెంట్, మొగల్రాజ్పురం, బెంచ్ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, బందర్ రోడ్, పంటకాలువ, చుట్టగుంట, కృష్ణలంక, భవానీపురం, మాచవరం తదితర ప్రాంతాల్లో రహదారులు పూర్తిగా నీటితో నిండిపోయాయి. రోడ్లు నీట మునగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మ్యాన్ హోల్స్ నిండిపోయి వర్షపు నీరు రోడ్ల మీదకు చేరింది. కానూరు నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వద్దకు వచ్చే బందర్ రోడ్డులో చాలా చోట్ల నీళ్లు అడుగు లోతులో ప్రవహించడంతో ద్విచక్ర వాహనదారులు అవస్థలు పడ్డారు. ఎక్కడ గోతులు ఉన్నాయో తెలియక ఇబ్బందులు పడ్డారు. ఇవాళ పాఠశాలలు, కళాశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు ముందుగానే సెలవు ప్రకటించడంతో విద్యార్థులకు కాస్త ఉపశమనం లభించింది. కొండ చర్యలు విరిగిపడే ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టినా స్థానికులు అక్కడి నుంచి బయటకొచ్చేందుకు విముఖత చూపారు. దుర్గగుడి ఘాట్ రోడ్ను నిన్న సాయంత్రం నుంచి మూసివేశారు. మరో 2 రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు కనకదుర్గా నగర్ మెట్లు, లిఫ్ట్ మార్గాలను వినియోగించుకోవాలని దేవస్థానం అధికారులు సూచించారు. ఎన్టీఆర్ జిల్లాలో 15.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయవాడ నగరంలోనే 25 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. తుపాను ప్రభావం తిరుపతి నగరంలో తీవ్రంగా ఉంది. చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ప్రధాన ప్రాంతాల్లో రహదారులు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రాత్రి నుంచి కురుస్తున్న వానలకు వస్తున్న నీటితో కాలనీలు జలదిగ్బంధంలోకి వెళ్లిపోయాయి. రాత్రి నుంచి జాగారం చేస్తున్నామని ఎన్నిసార్లు ఫోన్ చేసినా అధికారుల నుంచి కనీస స్పందన లేదని స్థానికులు వాపోతున్నారు. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి తలెత్తుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ కరెక్ట్ గా చెరువుల్లోకి వెళ్లాల్సిన నీళ్లు, వినాయక సాగర్ లోకి వెళ్లాల్సిన నీళ్లు ఈ కాలువలు కంప్లీట్ గా వేయకపోవడం వల్ల, దీని కనెక్షన్ ఇవ్వకపోవడం వల్ల, మధ్య మధ్యలో బ్రేక్స్ వేసేసి ఆ కంటిన్యూషన్ లేకపోవడం వల్ల మొత్తం నీళ్లు ఇక్కడ సముద్రంలాగా నిలిచిపోతున్నాయి. ప్రతి సంవత్సరం మేము విధంగా కొట్టుకుంటున్నాం. రాత్రి 10 సార్లు కాల్ చేస్తే పంపిస్తాం అన్నారు. మీరు చూడండి, ఇక్కడ మొత్తం ఏమాత్రం గ్యాప్ లేదు. చాలా కట్టినట్టున్నది. ఈ పక్క నీళ్ళు అటుపక్క కానీ వేరే కాలువల్లా కానీ డైవర్షన్ చేసే పరిస్థితులు లేవు. అందువల్లనే ఈ పక్క ఇంట్లన్నీ మునిగిపోయి ఉన్నాయి. వీళ్ళు ఏర్పాటు చేసిన ఏ పునరావాస కేంద్రంలోకి ఒక్క మనిషి కూడా వెళ్ళలేడు. ఎందుకంటే మొత్తం అందరూ ఇళ్లలోనే ఉన్నారు. ఒక్కరికి కూడా ఏమాత్రం రాత్రి వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆ లోపలికి కూడా రాలేదు. ప్రక్కన వాళ్ళకి చెప్పి ఈ డివైడర్ని కట్ చేయండి, నీళ్ళు ఆ పక్కకి వెళ్తాయంటే మాకు చెప్పలేదు, మేము బాగుమని చెప్పేసి చేతులు పిచ్చేసి ఆ పక్క తిరుగుతూనే ఉన్నారు. నీళ్ళు వచ్చిన ఇంట్లోకి రాత్రి అంతా నిద్రపోలేదు. ఫోన్ చేసే సార్లు ఎవరు రాలేదు. జెర్లు పాములు వచ్చిన పిల్లల్ని వేసుకొని మెలుకొని ఉన్నాం రాత్రి అంతా. మాకు ఇంట్లోకి నీళ్ళు వచ్చిన కూడా ఎవరు రాలే. ఫోన్ చేసినా కూడా ఎవరు ఫోన్ ఎత్తలే. పిల్లలు కూడా రాలే. అన్నం కూడా వండుకోలే. ఇంక ఇప్పటికైనా మేలుకొని ఉండాం. మాకు అన్నం తినడానికి కూడా లేదు. అంత లోడ్ నీళ్ళు వచ్చేసిన లోపలికి. అసలు పండుకునే దానికి లేదు, నిద్ర లేదు. పిల్లోళ్ళు మామ అంతా మేలుకొనే ఉండాము. బియ్యం తడిసిపోయినాయి. ఫోన్ చేసి ఎవరు రాలే. నీళ్ళు ఇళ్లలోకి వచ్చేసినాయి సార్. పండుకునేదానికి లేదు. అంత నీళ్ళు నిండిపోయినాయి. మేము ముస్లిం కళ్ళాడుతా ఉన్నాము.
ఎట్ట చేయమంటారు సార్? రాత్రి నిద్ర లేదు, ఇంట్లో నిలబడుకొని ఉన్నాం అంటే నీళ్ళు వచ్చేసి. పిల్లలు కరుచుకొని వచ్చే మేము బియ్యం అంతా నానిపోయేవే, అన్నం వండుకోలేదు, నీళ్ళుగా పిల్లలు అవి పెడతారు, ఏం తెచ్చేయలేదు. మాకు ఫోన్ చేసేకున్నా లేదు. నిన్నటి నుంచి హెల్ప్ లైన్ కి ఎన్నిసార్లు ట్రై చేశాము, అన్ని డీటెయిల్స్ తీసుకుంటున్నారు. అట్లీస్ట్ ఎవరిని కూడా పంపించట్లేదు. లాస్ట్ లో ఒకరెవరో రెస్పాండ్ అయ్యారు, బట్ రెస్పాండ్ అయినా కానీ యూజ్ అయితే లేదు. ఈ పక్కంతా వాటరే, బ్యాక్ డ్రైనేజ్ నుంచి వాటర్ రిటర్న్ ఇంట్లోకి వస్తుంది. తర్వాత అట్లీస్ట్ ఆ డివైడర్ ని తీసేస్తే అన్న వాటర్ అటు ఇటు వెళ్తుంది, కొంచెం బ్యాలెన్స్ అవుతుందంటే దానికి కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. దాని తర్వాత అక్కడ కనీసం బ్యారిగేడ్స్ పెట్టి అట్లీస్ట్ ఈ పక్క వెహికల్స్ రాకుండా అన్నా చేయండి అంటే మినిమం అది కూడా చేయట్లేదు. అట్లీస్ట్ వెహికల్స్ రాకపోతే వాటర్ కనీసం ఇంట్లోకి రాకుండా జస్ట్ స్ట్రైట్ గా ఫ్లో అవుతుంది. మినిమం కొంచెం కూడా ఇంత మెయిన్ తిరుపతి సిటీ మెయిన్ ఏరియాలో అట్లీస్ట్ ఈ విధంగా ఉందంటే ఇంకా లోపలికి వెళ్తే ఎలాగుంటుందో మాకు అర్థం కావట్లేదండి పరిస్థితి. ప్రతిసారి వర్షం వచ్చిందంటే కపిల్ తీర్థ వాటర్ అంతా ఇట్లే డైవర్ట్ చేస్తారు. చేయండి, డైవర్ట్ చేసినప్పుడు దానికి ఆల్టర్నేట్ చూడండి. అంటే మా ఇళ్ళన్ని కొట్టుకొని మేమంతా కొట్టుకొని వెళ్ళిపోవాలా? అంతేనా? మీకు ఇంటి పక్కుండే వాళ్ళంతా కొట్టుకొని వెళ్ళిపోవాల్సిందేనా? మాకేం న్యాయం చేయరా? ఏం చేస్తున్నారండి? వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మిగ్జాం తుపాను ప్రభావంతో తిరుమలలో జోరు వానలు కురుస్తున్నాయి. పాతం కొండపై సోమవారం ఒక్కరోజే 100 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. దీంతో జలాశయాలన్నీ నిండు కుండలను తలపిస్తున్నాయి. అర్ధరాత్రి గోగర్భం, పాప వినాశనం జలాశయాల్లో నీరు ఓవర్ఫ్లో కావడంతో అధికారులు గేటును ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. పసుపుధార, కుమారధార, ఆకాశగంగా జలాశయాలు పూర్తి స్థాయిలో నిండి అవుట్ఫ్లో అవుతున్నాయి. భారీ ఈదురుగాలులకు పాంచజన్యం అతిథి గృహం వద్ద భారీ వృక్షం నేలకొరిగింది. 4 వాహనాలు ధ్వంసమయ్యాయి. బాలాజీ నగర్లోని ఓ చెట్టు ఇంటిపై పడింది. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సహాయక సిబ్బంది చేరుకొని రక్షణ చర్యలు చేపట్టారు. మిగ్జాం తుపాను ప్రభావంతో తమిళనాడు వణికిపోతోంది. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో చెన్నై సహా పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కొన్ని ప్రాంతాల్లో మోకాల లోతు నీరు వచ్చి చేరింది. పెద్ద సంఖ్యలో వాహనాలు నీట మునిగాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అధిక సంఖ్యలో చెట్లు నేలకొరిగాయి. పలుచోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. వరదల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. పెద్ద ఎత్తున ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మిగ్జాం తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలతో తమిళనాడులో నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వరదతో కూపం నది ఉగ్రరూపం దాల్చింది. నెర్కుండ్రం ప్రాంతంలోని వంతెన వరద నీటితో నిండిపోయింది. మిగ్జాం తుపాను వల్ల ఇవాళ ఉత్తర తమిళనాడులోని పలు తీర ప్రాంతాలతో పాటు పుదుచ్చేరిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మిగ్జాం తుపాను ధాటికి చెన్నై నగరం అతలాకుతలమైంది. ఆదివారం రాత్రి నుంచి కుండపోతగా వర్షం కురవడం వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చెన్నైలో గత 24 గంటల్లో 20 నుంచి 29 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. సోమవారం రోడ్డు, రైలు, జల, వాయు మార్గాల్లో రవాణా సేవలు స్తంభించాయి. ఇవాళ వర్షాలు కాస్త తెరిపినివ్వడంతో ఉదయం నుంచి చెన్నై విమానాశ్రయంలో విమానాల రాకపోకలను పునరుద్దరించారు. అటు కాంచీపురం, తిరువల్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది. తమిళనాడులో మిగ్జాం తుపాను బీభత్సం నేపథ్యంలో అధికారులతో సీఎం స్టాలిన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో స్టాలిన్ పర్యటించారు. చెన్నైలోని కన్నప్పర్, తితిల్లో ఏర్పాటు చేసిన సహాయక శిబిరంలో వరద బాధితులతో మాట్లాడి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మంత్రులు ఉదయనిధి స్టాలిన్, సుబ్రమణియన్ కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. నీట మునిగిన ప్రాంతాల్లో ప్రస్తుతం పెద్ద ఎత్తున ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. మిగ్జాం తుపాను తీవ్ర బలపడడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వర్షాలు పడుతున్నాయి. భాగ్యనగరంలో ఈదురు గాలులు, చిరుజల్లులతో వర్షాలు కురుస్తున్నాయి. దాంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఖమ్మం జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీకి సమీపంలో ఉన్న మండలాల్లో వర్షాల కారణంగా వరి పంటలపై ప్రభావం చూపుతుంది. జిల్లాలోని దమ్మపేట, వేంసూరు, ఎరుపాలెం, మదిర, బోనకల్లు, సత్తుపల్లి, కల్లూరు తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
కురుస్తున్నాయి. తుపాను ప్రభావంతో విద్యార్థులు ఇబ్బంది పడతారని ఖమ్మం జిల్లా కలెక్టర్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. హనుమకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా ఉదయం నుంచి చల్లటి గాలులతో వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. మిగ్జాం తుపాను ప్రభావం రాష్ట్రంలో వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, హనుమకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లతో రాహుల్ బొజ్జా సమీక్ష నిర్వహించారు. 2 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. భారీ వర్షాలు, వరదలు వచ్చిన సందర్భంలో పాటించాల్సిన ప్రోటోకాల్స్ ను అనుగుణంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు జిల్లాలకు ఒక్కో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే పూర్తిగా నిండిన చెరువులకు గండ్లు పడకుండా చర్యలు చేపట్టాలని, నీటిపారుదల, విపత్తుల నిర్వహణ, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రధానంగా వరదలు వచ్చే అవకాశం ఉన్నందున కాజ్వే, లోతట్టు ప్రాంతాల వద్ద తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా పునరావాస కేంద్రాలను ముందుగానే గుర్తించాలని ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకోవడం వల్లే విజయం సాధించిందని సిపిఐ నేతలు అభిప్రాయపడ్డారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఊపిరి ఆడని నిర్బంధాలు జరిగాయన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, బంగారు తెలంగాణను చేస్తారన్న కేసీఆర్ ఒక్క హామీ అమలు చేయలేదని ఆరోపించారు. నిర్బంధాలను సహించబోమని తెలంగాణ ప్రజానికం స్పష్టమైన తీర్పునిచ్చిందన్నారు. టూరిజం శాఖలో 100 కోట్ల అవకతవకలు జరిగాయన్న సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, అందుకే కార్యాలయాన్ని తగలబెట్టారన్నారు. తెల్లవారుజాము 3 గంటలకు తెలంగాణ టూరిజం ఆఫీస్ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ తగలబెట్టారు. అంటే క్లియర్గా అర్థమవుతుంది, గవర్నమెంట్ మారిపోతుంది. పాత గవర్నమెంట్లో జరిగినటువంటి అవకతవకలు 100 కోట్ల రూపాయల అవకతవకలు జరిగినాయి. దానికి ఎండి ప్రధాన బాధ్యుడు, మంత్రి ప్రధాన బాధ్యుడు. మంత్రి, ఎండి లేకుండా 100 కోట్ల రూపాయలు మిస్యూజ్ కావడానికి అవకాశం ఏం లేదు. దాదాపు 35-40 హోటల్స్ లీజుకి ఇచ్చారు. హైదరాబాద్ చుట్టుపక్కల విలువైన ల్యాండ్స్ని, టూరిజం ల్యాండ్స్ని లీజుకి ఇచ్చేశారు. రాష్ట్రం మొత్తం మీద అక్కడ జరిగింది. అందుకని రాబోయే ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఏంటంటే, లేటెస్ట్ కరప్షన్ ఇది జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. ఒక నేరపూరితమైనటువంటి విధానానికి పాల్పడిన వాళ్ళు మాత్రం తక్షణం వాళ్ళని యాక్షన్ తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించారు, వాళ్ళ హామీలు విశ్వసించారు. ఎందుకంటే కేసీఆర్ ఇంతకంటే గొప్ప గొప్ప వాగ్దానాలు, హామీలు ఇచ్చిన అవి విశ్వసించలేదు. 10 ఏళ్ల కాలంలో ఏమి చేయలేని వాడు ఇప్పుడేం చేస్తాడు అనేది అట్లా వచ్చింది. కాంగ్రెస్ది సరే గతంలో అనేక సుదీర్ఘమైనటువంటి పాలనా అనుభవం కలిగినటువంటి కాంగ్రెస్ కాబట్టి ఏదైనా కొంతమేరకు కొంత వెంటిలేషన్ ఉంటుంది. ఏదైనా ప్రజా డెమోక్రటిక్ సిస్టమ్ ఫాలో అయ్యేటువంటి పార్టీగా దాన్ని గౌరవించారు, అంగీకరించారు. అలాగే వాళ్ళు చేసిన ఆ నేపథ్యంలో ఆ వాగ్దానాలను కూడా అంగీకరించడం జరిగింది. కమ్యూనిస్టులు తెలంగాణలో కమ్యూనిస్టులు ఖచ్చితంగా ఎటువైపు ఉంటే, వాళ్ళు కూడా సిపిఎం ఏరే వైపు లేరు, వాళ్ళు సొంతంగా చేశారు. మిగిలిన చోట కాంగ్రెస్కి ఓట్లు వేయించారు. కమ్యూనిస్టులు ఎటు స్టాండ్ తీసుకుంటే ఈ తెలంగాణలో అది అధికారంలో ఉన్న వాళ్ళకి అది ఒక అవకాశంగా ఉంటుంది. నల్గొండలో నిన్న తెల్లవారుజామున షాక్ సర్క్యూట్ వల్ల దగ్ధమైన బస్సులో మరణించిన యువకుడిని పోలీసులు గుర్తించారు. సజీవ దహనమైన ఆ వ్యక్తి ఒంగోలులోని గద్దెలకుంటకు చెందిన తోట చైతన్యగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి చీరాలకు వెళ్తుండగా అద్దంకి నార్కెట్పల్లి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పంచనామా అనంతరం మృతదేహాన్ని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. మేడ్చల్ జిల్లాలో కీసర పీఎస్ పరిధిలోని చేర్యాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వెళ్తున్న లారీ ద్విచక్ర వాహనం ఢీకొనడంతో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు చేర్యాలకు చెందిన కోటయ్య, త్రినాథ్గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
మెదక్ జిల్లా కొల్చారం మండలం ఎనగండ్లలోని ఎల్లమ్మ ఆలయంలో దుండగులు తాళాలు ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. హుండీలోని డబ్బులతో పాటు ఇతర సామాగ్రిని కలిపి సుమారు 4 లక్షల రూపాయల వరకు ఎత్తుకెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఆలయంలో నెల రోజుల వ్యవధిలోనే 3 సార్లు చోరీ జరిగిందని, కొల్చారం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అని ప్రిపేర్డ్ ముందే ఎవరు అట్లా కనిపించలేదు. ఇక్కడికి లెక్కినాడు ఇద్దరు ఆటో పోయిందాక ఇటు సాడికి వచ్చింది. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి మాజీ ఎమ్మెల్యే షకీల్ అనుచరులు సామాగ్రిని తరలించడానికి ప్రయత్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలు దాన్ని గమనించడంతో క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు కార్యాలయంలో అద్దాలు, ఫాల్ సీలింగ్ పగలగొట్టిన 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. నవంబర్ నుంచే యూనిట్ 1లో సాంకేతిక సమస్యలు రాగా మరమ్మతులు చేస్తున్నారు. దీంతో పాటు యూనిట్ 2లోనూ ట్యూబ్ లీకేజీలు ఏర్పడటంతో 2 యూనిట్లలో ఉత్పత్తి నిలిపివేసి అధికారులు మరమ్మతులు నిర్వహిస్తున్నారు. సగటున 1 యూనిట్ ద్వారా రోజుకు సుమారు 7 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లుతుంది. ఇప్పుడు 2 యూనిట్లలోనూ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరించేందుకు వారం రోజుల సమయం పట్టే అవకాశముంది. 90 అసెంబ్లీ స్థానాలున్న ఛత్తీస్గఢ్లో 54 చోట్ల విజయం సాధించిన భాజపా అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో ఓ సామాన్యుడి విజయం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. కుమారుడి హత్యతో కడుపు మండి ఎన్నికల బరిలోకి దిగిన ఓ దినసరి కూలీ 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థిపై విజయం సాధించి శాసనసభలో అడుగుపెట్టారు. ఈ విజయం ఛత్తీస్గఢ్లో పెను సంచలనం సృష్టించింది. ఛత్తీస్గఢ్కు చెందిన ఈశ్వర్ సాహు ఓ దినసరి కూలీ. సాహు పనికి వెళ్తేనే వాడింట్లో పూట గడిచేది. ఈశ్వర్ సాహు కుమారుడు ఈ ఏడాది ఛత్తీస్గఢ్లో జరిగిన అల్లర్లలో కన్నుమూశాడు. ఏప్రిల్ 2023లో సాజా అసెంబ్లీ నియోజకవర్గంలోని బీరాన్పూర్ గ్రామంలో మతపరమైన అల్లర్లు జరిగాయి. ఈ ఘటనలో మొత్తం 3 చనిపోయారు. ఇందులో ఈశ్వర్ సాహు కుమారుడు భువనేశ్వర్ సాహు కూడా ఉన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తన కుమారుడు మృతి చెందటాన్ని ఈశ్వర్ సాహు జీర్ణించుకోలేకపోయారు. కుమారుడి హత్యతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈశ్వర్ ఆగ్రహంతో రగిలిపోయాడు. ఈ కేసులో దోషులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని భాజపా కూడా ఆరోపించింది. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు వచ్చాయి. కుమారుడి హత్యతో రగిలిపోతున్న ఈశ్వర్ సాహును భారతీయ జనతా పార్టీ సాజా అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దించింది. ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ దిగ్గజం 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్ర చౌబే సాజా బరిలోకి దిగారు. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే రవీంద్ర చౌబేపై ఈశ్వర్ సాహు 5,527 ఓట్ల మెజారిటీతో గెలుపొంది చరిత్ర సృష్టించారు. ఓ సామాన్యుడు ఎమ్మెల్యేగా ఎన్నికవడంపై ప్రజలు ఇది కదా విజయమంటే అని కొనియాడుతున్నారు.